వెల్కమ్ టు మై ఛానల్. మామిడి పండ్లు ఇప్పుడు సీజన్ కదండి, సమ్మర్లో చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం కదండి. మామిడి పళ్ళు తింటాము, జ్యూస్ చేసుకుంటాము. అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందుగా ప్లీజ్ లైక్ చేయండి. హాఫ్ కేజీకి కొంచెం తక్కువ గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి సాల్ట్ కొంచెం వేసుకోవాలి, మరి ఎక్కువ కాదు, కొంచెం వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు పొడి వేసుకోవాలి, కలర్ కోసమే, జస్ట్ కలర్ కోసం వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి నీళ్లు వేసుకోవాలి, చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, పిండిలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము, పిండి ఆరిపోకుండా. పిండి అంతా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక గంట 2 గంటలు ఇలాగే వదిలేద్దాము. అప్పట్లకు ఈ 3 మ్యాంగోస్ తీసుకుంటున్నాను. మామిడి పండుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను, ఇది వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఇందులోనే 2 యాలకాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ అంతా వేసేసేయాలి. ఇందులోకి షుగర్ అయినా బెల్లమైనా వేసుకోండి. బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మామిడి పండు తీపుని బట్టి వేసుకోండి. మామిడి పండు తీయగా ఉంది కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా మ్యాంగో గుజ్జంతా దగ్గరకు వచ్చినాక ఇలా వంటలు చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ సైజులో నాకు 5 వంటలు వచ్చినాయి. దీన్ని పక్కన పెట్టేద్దాం. పిండి 2 గంటల సేపటికి ఎంత బాగా నానిందో చూడండి. చూడండి, పిండి ఎంత స్మూత్గా ఉంది చూడండి. ఇలా కొంచెం పిండి తీసుకోవాలి. చూడండి, ఇలా పిండి కొంచెం తీసుకొని ఇలా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనిలోకి మ్యాంగో పూర్ణం ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, సరిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే ఇలా కవర్ వేసుకొని ఇంకా ఈజీగా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను, ఉగాది ఓలిగల్లో. చూడండి, ఇది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చూడండి, ఇలా చేసుకోవాలి. స్లోగా ఇలా తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం. చూడండి, 2 వైపులా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి ఎర్రగా. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఈ ఓలిగా బాగా టేస్ట్గా ఉంటుంది. మ్యాంగోతో చేసుకున్నాం కదా, బాగా మంచి టేస్ట్. ఇంకో రకం చూపిస్తాను చూడండి. చేత్తో కాకుండా ఇలా చపాతీ కట్టెతో ఇలా కూడా చేసుకోవచ్చు. స్లోగా ఇలా పైన కవర్ వేసుకొని ఇలా కవర్ వేసుకోండి, అప్పుడు బాగా వస్తుంది. చూడండి, ఇలా స్లోగా ఎంత బాగా వచ్చిందో. ఇలా హ్యాండ్తోనూ చేసుకోవచ్చు, చపాతీ కట్టెతోనూ చేసుకోవచ్చు, 2 రకాలుగా చేసుకోవచ్చు.
చూడండి అన్నీ ఒక్కొక్కటిని ఇలా అన్నిటిని కాల్చి ఇలా వేసుకోవాలి. వీటిని మనం నిల్వ చేసుకోవచ్చండి. బయట పెట్టుకుంటే 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 5-6 రోజుల వరకు నిల్వ ఉంటుంది. తినేటప్పుడు వేడి చేసుకొని తినేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మీరు వేడి చేసుకొని తినొచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఇంట్లో చేసి పెట్టి చూడండి, ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. మామిడి పండ్లు దొరికినప్పుడు ఇలా చేసి పెట్టండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.